మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. గ్రేటర్ హైదరాబాద్ సహా 3 కమిషనరేట్లలోని అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడికి భారత రాష్ట్ర సమితి సిద్దమవుతోంది. వివిధ సమస్యలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సర్కార్ను నిలదీయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఔటర్ రింగ్ పరిధి లోపలి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పొరుగు కార్పొరేషన్ల విలీనం, అనంతరం 3 కార్పొరేషన్లుగా విభజన, తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీకాలం ముగిసిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లోపల పరిసర ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. అందుకు సంబంధించిన పాలనా వ్యవస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజధాని ప్రాంత అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. 2023 శాసనసభ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. 7 మజ్లిస్, 1 బీజేపీ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ గులాబీ పార్టీ తరపునే ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ ప్రభావం చూపలేకపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికీ మెజార్టీ శాసనసభ్యులు ఇప్పటికీ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లను దృష్టిలో ఉంచుకొని పార్టీ పరంగా కార్యాచరణ తీసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. 3 కార్పొరేషన్ల ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. అందుకనుగుణంగా పార్టీని, శ్రేణులను సన్నద్ధం చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం సహా 3 కార్పొరేషన్లుగా విభజన ఏకపక్షంగా చేశారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అభివృద్ధిపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ హయాంలో చేపట్టి తుది దశలో ఉన్న వాటిని పూర్తి చేస్తున్నారే తప్ప మిగిలిన వాటిని పట్టించుకోవడం లేదని గులాబీ పార్టీ ఆక్షేపిస్తోంది. పారిశుధ్య నిర్వహణ సహా ఇతర సమస్యల విషయంలో సర్కార్ పూర్తి అలక్ష్యంగా ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేయడం లేదని, 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శిస్తోంది. మెట్రో రైల్ సహా మౌలిక సదుపాయాలు, ఇతరత్రాల విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టు విధానంతోనూ గులాబీ పార్టీ విభేదిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో పార్టీ తరఫున కార్యాచరణ చేపట్టడంతో పాటు నేతలు, శ్రేణులను సన్నద్ధం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా శనివారం కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 3 కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చేలా ఔటర్ రింగ్ పరిధి లోపల ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వారితో సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించడంతో పాటు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత మాజీ కార్పొరేటర్లు, ఇతర నేతల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.